ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆల్కహాల్ అది సోషల్ డ్రింకింగ్ అవ్వచ్చు, బాగా అలవాటు పడ్డ వాళ్ళు అవ్వచ్చు. వాట్ ఎఫెక్ట్ డస్ ఇట్ హ్యావ్ ఆన్ ద బ్రెయిన్? ఈ మందు తాగడం వల్ల ఇనిబిషన్ సైన్స్ అని బ్రెయిన్ ట్యూమర్స్ కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్రాంటల్ లోబ్లు ఉంటే యాంటీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తలు అంటూ సపరేట్గా ఏమి, బట్ ఇఫ్ యూర్ ప్రోన్ ఫర్ వామిటింగ్స్ కానీ నాజియా కానీ ఉంటే టేక్ స్లీప్. రాత్రి ఒక విషయంలో చాలా స్ట్రెస్ అయిపోయి మంచిగా నిద్రపోయి లేస్తే అసలు ఆ విషయం కనిపించదు ఎందుకు? ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ ఏదైనా సమ్మన్ యూ లాస్ట్ కానీ ఏదైనా ఫ్రెండ్తో గొడవైంది దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తుంటే ఆ షార్ట్ ఆల్కహాల్ అది సోషల్ డ్రింకింగ్ అవ్వచ్చు, బాగా అలవాటు పడ్డ వాళ్ళు అవ్వచ్చు. వాట్ ఎఫెక్ట్ డస్ ఇట్ హ్యావ్ ఆన్ ద బ్రెయిన్? ఏం చేస్తుంది టెంపరీగా? ఆల్కహాల్ ఇప్పుడు ఇంతకుముందు మందు తాగేవాడిని సోషల్ గ్యాదరింగ్స్లో రాకుండా అమ్మో వీడు వద్దురే నాయన అనేట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే యువర్ యాంటీ సోషల్. అవును, అంతే కదా. ఐ నో, అంటే ఇంక్లూడింగ్ మీ. నా పార్టీకి ఎవరినైనా పిలవాలంటే నన్ను ఆలోచిస్తారు, బా వీడు తాగుడు ఇప్పుడు పిలిచి ఏం చేయాలి. అదే ఆల్కహాల్ అనేది ఇట్ హస్ బికమ్ మోర్ కామన్. కాకపోతే మితంగా తీసుకుంటే పర్లేదు. డైలీ తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఫ్రాంటల్ లోబ్, ఈ భాగం ముందు భాగం ఫ్రాంటల్ లోబ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ పనికొచ్చే మెయిన్ సెంటర్ అది. అంటే హౌ యూ బిహేవ్ ఇన్ సొసైటీ, మీరు ఎలా ఉంటున్నారు, ఎలా చేస్తున్నారు అని అన్నీ ఇట్ విల్ డిసైడ్ బై యువర్ ఫ్రాంటల్ లోబ్. ఈ మందు తాగడం వల్ల ఇనిబిషన్ సైన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఎందుకు మందు తాగినప్పుడు హైగా ఎందుకు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడతారు? అంతకుముందు ఎప్పుడు వి సీ నెంబర్ ఆఫ్ పీపుల్ అసలు ఆ మందు తాగముందు అసలు దే విల్ బి క్వైట్ నార్మల్, అసలు ఏమీ తెలియదు, సాంప్రదాయాన్ని శుద్ధపు అన్నట్టు దే విల్ బి క్వైట్ నార్మల్గా ఉంటారు. ఒకసారి మందు తాగంగానే అపరిచితుడు ఇంకో అపరిచితుడు వచ్చేస్తాడు, అసలు ఏం సంబంధం లేకుండా ఆ మనిషికి ఈ మనిషికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆ మందు తాగినప్పుడు ఆ ఇనిబిషన్స్ వెళ్ళిపోతాయి. ఫ్రాంటల్ లోబ్లో ఇనిబిషన్ సైన్స్ అనేటివి అవన్నీ అయిపోతాయి. దే విల్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. సో అందుకని ఆ కంట్రోల్ తప్పుతారు. ఈవెన్ ఫ్రాంటల్ లోబ్ అగైన్ మందు తాగడం వల్ల కూడా కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్రాంటల్ లోబ్లు ఉంటే యాంటీ సోషల్ బిహేవియర్స్ ఉంటాయి. ఒక ఐవ్ సీన్ ఏ పేషెంట్ ప్రిజన్లో, హీ హ్యాడ్ మల్టిపుల్ అక్యూజేషన్స్ అని. దాని తర్వాత తలనొప్పి వస్తుందంటే దే ఇగ్నోర్డ్ హిమ్. సరే ఏం కాదులే, ఆల్కహాలిక్ ప్లస్ ఇవన్నీ బ్యాడ్ అన్నీ ఉన్నాయి, రిపీటెడ్గా హెడ్ ఏక్స్ వస్తున్నా దే ఇగ్నోర్డ్ హిమ్. తర్వాత స్కాన్ చేపిస్తే హీ హ్యాడ్ ఎ బిగ్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఆ కేసు ఇంకా నడుస్తుంది వాళ్ళకు. అంటే లీగల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి దాంట్లో, నో పాయింట్ ఇన్ డిస్కసింగ్. అగైన్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్కహాల్ కాబట్టి ఆల్కహాల్ తాగితే ఒకటి ఇనిబిషన్ సైన్స్ వెళ్ళిపోద్ది. ఫిజికల్గా మనకు లోపల జరిగే డ్యామేజ్ ఏంటంటే దిస్ ఆల్ విల్ లీడ్ టు కొలెస్ట్రాల్ డిపాజిట్స్. మళ్ళీ మెల్లిమెల్లిగా ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్లో మళ్ళీ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. రైట్. కాబట్టి ఈవెన్ సోషల్ డ్రింకింగ్ ఆర్ రోజు తాగడం అన్నది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మధ్యలో ఏదో చెప్పింది, అది నౌ విత్ టూ మెనీ హెల్త్ ట్రెండ్స్, అంటే ఎవరు పడితే వాళ్ళందరూ ఏదోటి మందు, ఆల్కహాల్, నాట్ జస్ట్ ఆల్కహాల్, ఈవెన్ ఫుడ్ గురించి కూడా యాజ్ హెల్తీ యాజ్ ఒక బనానా గురించి కూడా మనం ఒక ఏళ్ళు తీసుకుంటే ఈరోజు 100 రకాల వీడియోలు, 100 రకాలు. ఒకరేమో ఒకటే తినాలని, ఒకరేమో 2 తినాలని, ఒకరోజు ఏమి తినొద్దని రకంగా. ఆల్కహాల్ గురించి, ఆల్కహాల్ ఇంకా అందరికీ ఇష్టమైన పదార్థమే. సో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. బట్ మై పర్సనల్ బిలీఫ్ ఈజ్ డు నాట్ టేక్ ఆల్కహాల్. అంటే తప్పదు, ఏదో మంత్లీ వన్స్ ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ అయితే ఓకే, కానీ రోజు ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్ డిసీజ్ తగ్గుతాయి, స్ట్రోక్స్ రావు అనేది అసలు లేనిది. అవే ఉంటే మేము రోజు హాస్పిటల్ మేమే రాసి పంపిస్తాం. అదే కదా. కానీ చాలా మంచి పాయింట్ చెప్పారు అది. అదే యా. ఇంకొక ఫైనల్ టాపిక్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంచెం పీపుల్ హు ఆర్ ప్రోన్ టు స్ట్రోక్స్ అండ్ ఎయిర్ ట్రావెల్లో అన్ఫార్చునేట్లీ నేను 2 సార్లు ట్రావెల్ చేసినప్పుడు, ఓవర్సీస్ ట్రావెల్ చేసినప్పుడు ఐ హావ్ సీన్ పేషెంట్స్ కొలాప్స్డ్ ఇన్ ఎయిర్. ఏమవుతుంది యాక్చువల్లీ? ఏమైంది అంటే వెన్ దే టేక్ ఆఫ్ లోపల అట్మాస్ఫియర్ ప్రెజర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి మనకు. ఈ ప్రెజర్స్ చేంజ్ అవ్వడం వల్ల సింపుల్ స్టార్ట్స్ విత్ వర్టిగో. పెరుగుతున్నప్పుడు ఆ చెవులో ఎండోలింఫాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది మన చెవులో. సో ఆ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కొద్దిగా వర్టిగో కానీ, కళ్ళు తిప్పినట్టు కానీ, వాంతుల్లాగా అనిపిస్తుంది. హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు ఈ ఆల్రెడీ భయం ఉంటే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే మైట్ గెట్ ఎ స్ట్రోక్. సెకండ్ థింగ్, వెరీ అన్లైక్లీ కొంతమందికి సీజర్స్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రికాషన్స్ కానీ ట్రావెల్ చేసేటప్పుడు, ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తలు అంటూ సపరేట్గా ఏమి లేదు. బట్ ఇఫ్ యూర్ ప్రోన్ ఫర్ వామిటింగ్స్ కానీ, నాజియా కానీ ఉంటే టేక్ సమ్ విటమిన్ సి ఆర్ లెమన్ కానీ, సంథింగ్ లైక్ దట్ విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ప్రివెంట్ నాజియా కానీ.
అండ్ ప్రిఫరబుల్లీ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes ముందు నుంచే ఒక డీప్ మెడిటేషన్ చేసుకోనో లేకపోతే కంఫర్టబుల్ ఏబుల్ టు స్లీప్ కంఫర్టబుల్లీ, దెన్ దట్ షుడ్ ప్రివెంట్ యూ. అండ్ మనకి హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకి ఆస్పిరిన్లు, సార్బిట్రేట్లు, ఇవి SOS డ్రగ్స్ పెట్టుకుంటారు. బ్రెయిన్ హెల్త్కి లేదు ఇలా స్ట్రోక్స్ రాకుండా ఉండడానికి ఉంటాయా? ప్రివెన్షన్ అంటే అగైన్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, వాల్నట్స్ తీసుకోవడం కానీ డైలీ. వాల్నట్ షేపే బ్రెయిన్ షేప్లో ఉంటుంది. అది నిజమేనా? అది ఊరికే ఎఫెక్ట్ కోసం రాశారు అది చెప్తే కానీ అది చెప్తుంటే జనాలకు అర్థమవుతుంది. బట్ వాల్నట్స్ యాజ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్. తీసుకుంటే విచ్ ఇస్ గుడ్ మెమరీ. అంటే ఈవెన్ ఫర్ స్టూడెంట్స్ కూడా డైలీ 5 to 6 ఆల్మండ్స్ తీసుకున్నా ఇట్ విల్ మెమరీ ఏదో అద్భుతంగా జరుగుద్ది, అది తీసుకోగానే ఇంక అన్నీ గుర్తుంటాయని కాదు, అట్లీస్ట్ మెమరీని ఎన్హాన్స్ చేస్తుంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ మన బెర్రీ ఫ్రూట్స్లో కూడా దే హ్యావ్ రిచ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్. దే విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ బూస్టింగ్ యువర్ మెమరీ. ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా అంటే రొటీన్ మన ఇంట్లో ఉన్నట్టు తీసుకుంటే ఆకుకూరలు, అన్ని కూరల్లో పసుపు పెట్టుకోవడము. పసుపు ఎందుకంటే ఇట్ హాస్ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇవన్నీ తీసుకుంటే చాలు. బయట నుంచి ఒక నెల రోజులు బయట నుంచి ఏం ఫుడ్ తెచ్చుకోకుండా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ఒక 10% అని తగ్గుద్ది. చాలా బాగా చెప్పారు డాక్టర్ వంశీకృష్ణ గారు. ఐ థింక్ ఇదే మనకి అంటే ఎక్కువ చేసేసే క్రమంలో బేసిక్స్ మనం ఇగ్నోర్ చేసేస్తున్నాం ఒకటి. అండ్ మీరు అన్నట్టుగా బ్లడ్ ప్రెషరు, తర్వాత డయాబెటీస్, తర్వాత ఇతర ప్రీ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి దే ఆర్ క్లియర్లీ ఇండికేటర్స్ ఆఫ్ ఓవరాల్ హెల్త్ కదా. అంటే క్లాట్స్ వీళ్ళకి వస్తాయా రాదా అనడానికి కొంతవరకు అంచనా వేయచ్చు కదా. అంటే బ్రెయిన్ స్ట్రోక్, ఈజ్ దిస్ పర్సన్ ప్రోన్ టు బ్రెయిన్ స్ట్రోక్ డెఫినెట్లీ. రిస్క్ ఫ్యాక్టర్ బీపీ షుగర్ ఉంది అంటే ఓకే 2 points యాడెడ్. నేను ఇంకో బీపీ షుగర్ ఉందంటే నేను ఫస్ట్ పేషెంట్స్కి బీపీ షుగర్ ఉందంటే పిల్లల్లాగా చూసుకోండి. బీపీ షుగర్ని ఎంత జాగ్రత్త పిల్లల్లాగా పెంచుకొని జాగ్రత్త చూసుకుంటే వాళ్ళు బాగుంటారు. వాళ్ళని వదిలేస్తే విచ్చలవిడిగా తిరిగి మనకి మోసం వస్తుంది. ఈ RDW ఏంటండి? వాట్ ఇస్ దట్? బ్లడ్ రిపోర్ట్లో RDW అంటే ఏదో బ్లడ్ గడ్డ కట్టే తాలూకు, క్లాట్ అయ్యే తాలూకు ఒక ఇది ఉంటుందట, ఒక ఎంజైమ్ ఆర్ వాట్ ఎవర్. దాని పవరు అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా చాలా కష్టం అని, ఎక్కువ ఉంటే ఎస్పెషలీ వీళ్ళకి క్లాటింగ్కి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి బ్లడ్ రిపోర్ట్స్ హెమోగ్లోబిన్ తో పాటు వచ్చిన ఇవి అది ఎక్కువగా ఇన్ఫ్లేటెడ్గా ఉంటే కూడా ఒక ఇండికేటర్ అని చెప్పి RBC WBC ఇవి ఉంటాయి. అంటే ఇవే ఉంటే అవి కొద్దిగా క్లియర్ ఇండికేటర్స్ అయితే మనకు అయిపోతాయి. అది సో డాక్టర్ వంశీకృష్ణ గారు, ఫైనలీ ఫర్ గుడ్ బ్రెయిన్ హెల్త్ apart from walnuts and all that, please give us some tips on lifestyle and how to keep oxygenated. See, again, brain, for overall brain and spine and entire body, D3, vitamin D3 అంటే we'll start with early morning sunlight exposure. మళ్ళీ ఎప్పుడు సన్లైట్లో కూడా మళ్ళీ చాలా క్వశ్చన్స్. ఒక ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి సన్లైట్ ఎక్స్పోజర్ ఎప్పుడని కొడితే మార్నింగ్ 6, 5, 4 మధ్యాహ్నం రకరకాలుగా ఉంటుంది. బట్ ప్రిఫరబుల్లీ అందరికి సూటబుల్గా ఉండేది అర్లీ మార్నింగ్ కానీ 6 to 7 ఆ టైంలో ఒక 15 minutes సన్లైట్ ఎక్స్పోజర్ తీసుకోగలిగితే చాలు. అండ్ సెకండ్, మార్నింగ్ అయిపోయిన తర్వాత వెన్ యూ గో టు ఆఫీస్లో మెయింటైన్ యువర్ పోస్చర్. జాగ్రత్తగా పోస్చర్ అవన్నీ సరిగ్గా పెట్టుకుంటే, అండ్ డోంట్ సిట్ కంటిన్యూస్లీ ఫర్ 8 hours 10 hours అలా కూర్చోవద్దు. కూర్చుండడం వల్ల మజిల్స్ అన్నీ టైట్ అయిపోతాయి. టేక్ ఏ వాక్ ఇన్ బిట్వీన్, రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటండి. అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ స్మార్ట్ ఫోన్స్. అందరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ 4,000 steps a day. I tell all my patients 10,000 steps a day. Start with 4,000. Next 2 weeks తర్వాత make it 6,000, 8,000. If you are able to do 10,000 steps in a 24 hours day, that is more than enough. అసలు అది చేయగలిగితే అద్భుతం. ఒక 10,000 స్టెప్ కానీ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఎక్కువ అండి. నేను అదేదో ఏంటది వాటర్ పార్క్ ఏదో ఉంది అక్కడ రోజంతా పొద్దు నుంచి రాత్రి వరకు నడిస్తే కూడా 8,000 steps అయింది. బట్ స్టిల్ 8,000 అంత రోజు ఎక్కడ నడుస్తామని అనిపించింది. ఒకటేసారి అవసరం లేదు కదండి. కొద్దిగా మార్నింగ్ ఒక 2,000, మధ్యాహ్నం ఒక 2,000 అట్లా మన కోసమే. ఒక 10,000 స్టెప్స్ ఈరోజు చేయగలిగితే రేపు ఇన్సూరెన్స్కి, హాస్పిటల్ డాక్టర్కి కట్టాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది. రోజు 10,000 rupees. దిస్ ఈజ్ బెటర్. 10,000 steps ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ 10,000 rupees per day. ఒక 10 రోజులు చేసుకున్నా ₹1,00,000 మిగిలినట్టే. అంతే. నువ్వు చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. అండ్ ఐ థింక్ ఇది కొన్నిటికి అసలు ఇంకా డిబేట్సే ఉండవు. వాకింగ్ చేయడం ఈజ్ అబ్సల్యూట్లీ యూనివర్సలీ రికమెండెడ్. నో అగైన్ వాకింగ్లో కూడా అగైన్ యూ విల్ గెట్ మెనీ థింగ్స్. అంటే మోకాళ్ళ నొప్పులు వాళ్ళు చేయొద్దు, రకరకాలుగా. అంటే అగైన్ వీ కాంట్ ప్రిస్క్రైబ్ అందరికీ వాకింగ్ మనం ఏం చెప్పలేము. కొంతమంది హూ ఆర్ హేల్ అండ్ హెల్దీ అట్లీస్ట్ ట్రై టు డూ. బద్ధకం మెయిన్గా మనకి ఏంటంటే ఇవన్నీ ఆపడానికి లోపల మనలో ఒకడు ఉంటాడు,
బద్ధక నారాయణ, వాని దాటి బయటికి వస్తే హెల్తీగా ఉంటాం. ఏం చేద్దాంలే, ఎందుకు పోదాంలే, అక్కడే ఆగిపోతాం. దయచేసి మమ్మల్ని కలవద్దు. బ్రహ్మానందం ఆ సినిమాలో చెప్తాడు కదా, సార్ మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవాలి, మమ్మల్ని కలవాలంటే మీ పొజిషన్ క్రిటికల్గా ఉండి టైం బాగాలేక అలాంటి సమయంలో మమ్మల్ని కలవాలి అన్నట్టు. సో దయచేసి మమ్మల్ని కలవకపోతేనే బెటర్. ఇవన్నీ పాటిస్తూ హెల్దీ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు. అండ్ స్లీప్, డైట్, స్లీప్ కూడా అట్లీస్ట్ 6 hours అన్నా యూ షుడ్ హ్యావ్ ఇట్. అదే అర్థం కాదండి, స్లీప్ రాత్రి ఒక విషయంలో చాలా స్ట్రెస్ అయిపోయి మంచిగా నిద్రపోయి లేస్తే అసలు ఆ విషయం కనిపించదు ఎందుకు? అంతే, మన హైపర్ రియాక్టివిటీ ఎందుకు తగ్గిపోతుంది? బికాస్ ద మోర్ యూ థింక్, బ్రెయిన్లో మెమరీ హౌ డస్ ఇట్ ఫంక్షన్, యువర్ షార్ట్ టర్మ్ మెమరీ విల్ బికమ్ లాంగ్ టర్మ్ మెమరీ వెన్ యూ కీప్ ఆన్ రిపీటింగ్. ఎగ్జామ్స్లో కూడా మనం చదువుకునేటప్పుడు, ఇప్పుడు ఈరోజు మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ మీరు నా ఫోన్ నెంబర్ తీసుకున్నాము, ఆ చెప్పిన కొద్దిసేపటికే గుర్తుంటుంది. దాని తర్వాత ఒక 2-3 days తర్వాత అసలు ఫోన్ నెంబర్ ఏం గుర్తుండదు. బట్ ఇఫ్ ఐ కీప్ ఆన్ రిపీటింగ్ దట్ ఫోన్ నెంబర్, అంటే మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ మనం ఎందుకు గుర్తుంటుంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నెంబర్ డైల్ చేస్తున్నాం కాబట్టి గుర్తుంటుంది. సేమ్ థింగ్ వెన్ ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ, ఏదైనా సమ్వన్ యూ లాస్ట్ కానీ, ఏదైనా ఫ్రెండ్తో గొడవైంది, దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తుంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ విల్ బికమ్ లాంగ్ టర్మ్ మెమరీ. సో అది అలానే ఉండిపోద్ది. మీరు ఏం చేసినా లోపల ఆరా అలా తిరుగుతా, లోపల సబ్కాన్షియస్ మెమరీ అలా తిరుగుతూ ఉంటుంది. సో యువర్ స్లీప్ విల్ బి డిస్టర్బ్. స్ట్రెస్ ఉన్నప్పుడు మనకి ఏంది స్ట్రెస్ బస్టర్ అందరికీ సెల్ ఫోన్. ఆ ఫోన్ చూస్తూ ఉండాలి. రీల్స్ అంతా ఒక 10 నుంచి స్టార్ట్ చేస్తే 1-2 PM వరకు 1 AM వరకు నడుస్తూ ఉంటుంది. ఆ బ్లూ స్క్రీన్ విల్ ప్రివెంట్ మెల్టోనిన్ ప్రొడక్షన్. మెల్టోనిన్ ఈజ్ న్యాచురల్ హార్మోన్ విచ్ ఇండ్యూసెస్ స్లీప్. సో అది చూస్తున్నంతసేపు మెల్టోనిన్ రాదు. సో అది ఆపేసిన తర్వాత కూడా ఇంకా నిద్ర ఏదో అదృష్టం ఉంటే ఏదో 1 గంట 2 గంటలు నిద్ర పడుతుంది అందరికంతా, లేకపోతే ఆ డిస్టర్బ్డ్ స్లీప్గానే ఉంటుంది. అండ్ డైట్, ఒక 1 నెల రోజులు అందరు ట్రై చేయండి. బయట నుంచి ఏం ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి. తప్పకుండా అంటే వాళ్ళ ఇంట్లో వంట చేసే వాళ్ళ వాళ్ళని బట్టి వెయిట్ తగ్గుతారు కూడా. డెఫినెట్ వంట బాగాలేదనుకోండి ఇంకా తినరు కదా, బయట నుంచి తెప్పించుకునే ఆప్షన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఐ కీప్ ఆన్ సేయింగ్, అంటే మా పాపకు కానీ అందరికీ ఏం చెప్తానంటే, డోంట్ ఈట్ ద ఫుడ్ బికాజ్ ఇట్స్ గెటింగ్ వేస్టెడ్. వేస్ట్ అవుతుంది, మనకి చిన్నప్పటి నుంచి అదే నేర్పించింది. వేస్ట్ అవుతుంది తిను, వేస్ట్ అవుతుందని తింటే మనం వేస్ట్ అవుతాం. ఈట్ హౌ మచ్ ఎవర్ యూ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు తినండి. ఎక్కువ తిని మనం వేస్ట్ అయ్యేంత వరకు తీసుకోవద్దు. సో డోంట్ ఈట్ ఫుడ్ బికాజ్ ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ ఆర్ ఎల్స్ యూ విల్ గెట్ వేస్టెడ్. దట్ ఈస్ మై సింపుల్ ఫండ్. చాలా అమేజింగ్గా చాలా మంచి విషయాలు చెప్పారు. బికాజ్ ఇప్పటివరకు మీ ఇంటర్వ్యూ వరకు మేము బ్రెయిన్, ఈ నర్వస్ సిస్టమ్ని కొంచెం విడిగా చూసేవాళ్ళం, కొంచెం ఎలైట్ మనకు సంబంధించింది కాదన్నట్టు. అంటే ఎందుకంటే ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. బ్రెయిన్ సర్జరీ అంటే కూడా అందరు భయపడతారు, తొందరగా చేయించుకోరు. సో ఇవాళ ఏంటంటే హౌ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇట్ ఇన్ టు అవర్ మెయిన్ స్ట్రీమ్ థింకింగ్ ఫర్ అ హెల్దీ బ్రెయిన్ అండ్ ఫర్ అ హెల్దీ నర్వస్ సిస్టమ్ అనేది చాలా బాగా చెప్పారు డాక్టర్ వంశీకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. మెంటల్ హెల్త్ ఇష్యూస్ కాస్డ్ బై న్యూరల్ ఇష్యూస్, అది ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి. డెఫినెట్, దట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ ఇగ్నోర్డ్ సబ్జెక్ట్. మెంటల్ హెల్త్ విల్ డెఫినెట్లీ డిస్కస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.